నా ఊపిరి పార్ట్ 10. చరణ్, నువ్వు ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నావో నాకు తెలుసు. అక్కడ మీ చెల్లి కూడా నన్ను అడుగుతుంది, తనతో పాటు రావచ్చుగా అని. సో నాకు ఇప్పుడు నువ్వు తోడుగా ఉంటావు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. మనం కూడా వాళ్ళతో కలిసి తాపేశ్వరం వెళదాం అన్నాడు ఆదిత్య. సార్ అనబోయి మళ్ళీ అంతలోనే, బావా నువ్వు సూపర్ అసలు. అక్కడ మీ చెల్లి కూడా శివగామిలా ఆర్డర్ వేసింది, వేకప్ కాల్ విత్ గుడ్ న్యూస్ అని అన్నాడు చరణ్. అయితే చిత్రకు కాల్ చెయ్యి, ఎలాగో మనం వాళ్లతో వెళ్ళక తప్పదు కదా అన్నాడు ఆదిత్య. 1 మినిట్ బావా, ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్లి చిత్రకి కాల్ చేశాడు చరణ్. మధు వల్లనే నాకు ఇంత మంచి రిలేషన్స్ దొరికాయి. మధుని నేను ప్రేమించినా కానీ ఆ విషయం తనకు అస్సలు చెప్పలేదు. అయినా కూడా అనుకోకుండా నేను ప్రేమించిన అమ్మాయితోనే నా పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు జరిగింది ఏది మనసులో పెట్టుకొని బాధపడకుండా ఇద్దరం హ్యాపీగా ఉన్నాము. మా లైఫ్ కూడా చాలా బాగుంది. ఎలా అంటే నేను ఎలా ఊహించుకున్నానో అలా అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆదిత్య. నిద్రలో ఉన్న చిత్ర తన ఫోన్ మోగటం చూసి అది చరణ్ అని అర్థమయ్యి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పరా అని చిరాకుగా అన్నది. ఎందుకే అంత చిరాకు, కాస్త మంచిగా మాట్లాడవచ్చుగా నాతో అన్నాడు చరణ్. అది నువ్వు చెప్పే విషయాన్ని బట్టే ఉంటుందిరా బావా అన్నది చిత్ర. ఇంకోసారి రా అంటే అస్సలు చెప్పను. అసలే నీ కోసం 1 కాదు 2 గుడ్ న్యూస్లు వెయిట్ చేస్తున్నాయి అన్నాడు చరణ్. 2? ఇంకోటేమిటి బావా అన్నది చిత్ర. అబ్బా, ఇక విషయం అర్థమయ్యి ప్రేమగా మాట్లాడుతున్నావు కదనే అన్నాడు చరణ్. థ్యాంక్స్ బావా, నువ్వు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటావు అన్నది చిత్ర. సరే కాని ఇప్పుడు విషయం చెప్పనక్కర్లేదు అనుకుంటా అన్నాడు చరణ్. ఒకటైతే వద్దు, ఇంకొకటి చెప్పు అన్నది చిత్ర. ఇప్పుడు ఇద్దరం కలిసి ఎక్కడికో వెళ్తున్నాం కదా, అక్కడి నుంచి వచ్చాక మన ఎంగేజ్మెంట్ అన్నాడు చరణ్. ఏమిటి అని సంతోషంగా అరిచింది చిత్ర బెడ్ మీద నుంచి లేస్తూ. ఒసై, ఏమిటా అరుపులు అని పైకి కసిరాడు. కాని ప్రేయసి సంతోషం చూసి లోపల మురిసిపోతున్నాడు ఆదిత్య. నా సంతోషం అలాంటిది బావా అన్నది చిత్ర. నాకు తెలిసే నీకోసం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా చిత్ర. నువ్వు నన్ను వదిలి అస్సలు ఉండలేవు. అలాగే నువ్వు నాకిలా అర్ధరాత్రి ఫోన్ చేసి నా తలకాయ తినే బాధ తప్పుతుంది కదా అన్నాడు చరణ్. రేయ్, ఇంకాసేపట్లో నా ముందు ఉంటావు కదా, అప్పుడు చెప్తాన్రా నీ సంగతి అన్నది చిత్ర. నువ్వు ఇలా రా రేయ్ అంటూ దబాయింపులు చేస్తే నిన్న అసలు పెళ్లి చేసుకొని మరి అన్నాడు చరణ్. పెళ్ళయ్యాక మర్యాద ఇస్తాలే, ముందు పెళ్ళైతే కానివ్వు అన్నది చిత్ర. మర్యాద ఏమో కాని వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది అన్నాడు చరణ్. నువ్వు ఏమైనా అనుకో, సరే మరి తర్వాత కలుసుకుందాం. ఎలాగో వారం రోజులు కలిసి ఉంటాముగా, ఇప్పుడు వదిలేస్తే లేచి ఫ్రెష్ అవుతాను అన్నది చిత్ర. నీకు ఇంకో హైలైట్ ముచ్చట చెప్పనా చిత్ర అన్నాడు చరణ్. ఏమిటి, ఈ వారం తర్వాత కూడా కలిసి ఉంటామా అని వెటకారంగా అన్నది చిత్ర. అది కూడా నిజము అనుకో, కానీ ఇంతకీ విషయం ఏమిటి అంటే బావ కూడా వస్తున్నాడు మనతో అని ఫుల్ జోష్గా చెప్పాడు చరణ్. బావనా? బావ ఎవరు అన్నది చిత్ర. నీ మెంటల్, ఆదిత్య బావనే అన్నాడు చరణ్. నిజంగానా అన్నది చిత్ర. అక్కడ మా చెల్లి కూడా నీలానే ఫీల్ అవుతుందంట, సో బావ వస్తున్నాడు మనతో అన్నాడు చరణ్. వావ్, సూపర్ కదా అసలు. పెళ్లి అయిన జంటతో పెళ్లి కాబోయే జంట బిజినెస్ పని మీద వెళ్తున్నట్టు లేదు, ఏదో ట్రిప్ కి వెళ్తున్నట్టు ఉన్నది అన్నది చిత్ర. ఆ ట్రిప్ కూడా ప్లాన్ చేద్దాంలే మెల్లిగా. అటు వాళ్ళకి హనీమూన్ అన్నట్టు ఉంటుంది, మనకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అన్నాడు చరణ్. సంతోషం, కానీ ఇప్పుడు జ్ఞానోదయం అయింది కదా, ఆదిత్య నీకు బావ అవుతాడు అని అన్నది చిత్ర. అలా పిలవమని ఆర్డరు, అందుకే. అయినా నువ్వేంటే అన్నయ్య అని కాకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు అన్నాడు చరణ్. ఆదిత్య నాకు అన్నయ్యనే, కానీ నేను నా సొంత అన్నయ్యలా ఫీల్ అవుతున్నా. నార్మల్ గా ఓన్ సిబ్లింగ్స్ అసలు అక్క అన్నయ్య అని అనుకుంటారా? ఇలా పేర్లతో పిలుచుకుంటూ తగులాడుకుంటారు కదా, నేను అంతే అన్నది చిత్ర. నిజంగా బావ ఎంత మంచివాడు అసలు. నువ్వు అలా పిలుస్తున్నా కూడా తప్పుగా అనుకోవటం లేదు అన్నాడు చరణ్. మా అన్నయ్య కదా, నాలా కాకపోతే ఇంకెవర్లా ఉంటారు మరి అన్నది చిత్ర. సరే బాయ్, రెడీ అయ్యి బావ ఇంటికి వచ్చేసాయి, అక్కడనే కలుసుకుందాం అన్నాడు చరణ్. బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది చిత్ర. చరణ్ ఆదిత్య దగ్గరకు వచ్చాడు. ఏమంటుంది చరణ్ మా చెల్లి
అన్నాడు ఆదిత్య. అల్లరిది బావా మీ చెల్లి, అసలు తట్టుకోలేకపోతున్న దాని అల్లరిని అన్నాడు చరణ్. వాళ్ళు అలానే ఉండాలి బావా, వాళ్ళు అలా ఉంటేనే మనకు సంతోషం. మన అలసటికి ఉపశమనం వీళ్ళ అల్లరియే కదా అని మధుని గుర్తు చేసుకుంటూ అన్నాడు ఆదిత్య. అది అయితే నిజం బావా అన్నాడు చరణ్. జాగింగ్ చేస్తావా ఇప్పుడు అన్నాడు ఆదిత్య. నో బావా, ఆలస్యం అయితే అక్కడ మీ చెల్లి నా మీద జాగింగ్ చేస్తుంది అన్నాడు చరణ్. పద అలా కేఫ్కు వెళదాం, మనోళ్ళు రెడీ అయ్యేసరికి ఎలానో ఆలస్యం అవుతుంది అని ఆదిత్య అనేసరికి ఇద్దరు కలిసి కేఫ్కు వెళ్లారు. కాలేజీకి రెడీ అవుతున్న నీలిమ తన ఫోన్ మోగటం చూసి ఎవర్రా ఇప్పుడు ఈ టైంలో అని అనుకుంటూ మొబైల్ చేతిలోనికి తీసుకొని స్క్రీన్ పై బావా అని నేమ్ చూసి నీలిమ కళ్ళు మతాబులా వెలిగిపోయాయి. బావా నాకు కాల్ చేయటం ఏమిటి అసలు అని అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసి బావా అని సంతోషంగా అన్నది. ఏం చేస్తున్నావురా అన్నాడు ఆదిత్య. ఏమీ లేదు బావా అన్నది నీలిమ. నా కోసం ఇవాళ కాలేజీ డుమ్మా కొడతావా అన్నాడు ఆదిత్య. ఏమిటి బావా, ఏదైనా ట్రిప్ కి వెళ్తున్నామా మనమిద్దరం అన్నది నీలిమ. మీ అక్క ఉన్నాక నీతో ఎందుకు వస్తాను మరదలా అన్నాడు ఆదిత్య. అది చూసి చరణ్ చిన్నగా నవ్వుకున్నాడు. అబ్బో అన్నది నీలిమ. హా నీలిమ, ఇంటికి రాగలుగుతావా ఇప్పుడు అన్నాడు ఆదిత్య. ఏ బావా, గుడ్ న్యూసా, నేను పిన్నిని కాబోతున్నానా అని సంతోషంగా అన్నది నీలిమ. అలా ఉన్న ఫలంగా ఇంటికి రమ్మని అనటంతో, దానికి ఇంకా టైం ఉందిలే నీలిమ, అత్తయ్య ఏం చేస్తున్నది, ఒకసారి అత్తయ్యకు మొబైల్ ఇవ్వవా అని ఆదిత్య అనటంతో నీలిమ మొబైల్ కళ్యాణి గారికి ఇచ్చింది. ఆ క్రమంలో కళ్యాణి గారు ఎవరు అని సైగ చేస్తే బావా అని చెప్పింది నీలిమ. హలో ఆదిత్య, ఎలా ఉన్నావు నాన్న అన్నారు కళ్యాణి గారు. అత్తయ్య బాగున్నాను, మీరు బాగున్నారా అన్నాడు ఆదిత్య. బాగున్నావు నాన్న అన్నారు కళ్యాణి గారు. అత్తయ్య, ఒక సహాయం కోసం కాల్ చేశాను అన్నాడు ఆదిత్య. అయ్యో, సహాయం ఏమిటి చెప్పు, ఏం కావాలో అన్నారు కళ్యాణి గారు. మాతో బిజినెస్ పని మీద వారం రోజులు తాపేశ్వరం వెళుతున్నది, నన్ను కూడా రమ్మని ఒకటే గోల. సో నేను కూడా వెళ్తున్నా. మేము ఇద్దరం వెళితే ఇంట్లో అమ్మమ్మ ఒక్కటే ఉంటుంది కదా, అందుకే ఈ వారం రోజులు మీ దగ్గర అని ఆదిత్య మాట్లాడబోతూ ఉండగా, ఆదిత్య నువ్వు మరీ అంతలా అడగాల చెప్పు, నువ్వు ఒప్పుకుంటే మా అత్తయ్యను నా దగ్గరే ఉంచేసుకుంటా. అలాంటిది ఈ వారం రోజులు ఉంచుకోలేనా, ఎప్పుడు వెళ్తున్నారో చెప్పండి, నేను వెళ్ళి మా అత్తయ్యను తీసుకుని వచ్చుకుంటా అన్నారు కళ్యాణి గారు. కళ్యాణి గారి అభిమానానికి లోపల సంతోషపడుతూ, ఇంకా సేపట్లో స్టార్ట్ అవుతాం అత్తయ్య, అందుకే నీలిమని ఇంటికి రమ్మంటున్నా, తాను తీసుకుని వస్తుంది అమ్మమ్మని అన్నాడు ఆదిత్య. అలాగే నాన్న, అత్తయ్య విషయంలో మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను, మీరు హ్యాపీగా వెళ్ళేసి రండి అన్నారు కళ్యాణి గారు. అలాగే అత్తయ్య, ఉంటాను ఇక అన్నాడు ఆదిత్య. అలాగే ఆదిత్య అని చెప్పి కాల్ కట్ చేసి నీలిమను వెళ్ళమని ఆర్డర్ పాస్ చేశారు కళ్యాణి గారు. చరణ్, ఆదిత్య ఇద్దరు కూడా హాట్ కాఫీ తాగేసి కూల్ గా కబుర్లు చెప్పుకుంటూ బయటకు వస్తూ ఉండగా ఆదిత్యకు ఒక అమ్మాయి డాష్ ఇచ్చింది. సారీ చెప్తాము అని తల ఎత్తిన ఆ అమ్మాయి ఎదురుగా ఆదిత్యను చూసి, అన్నయ్య నువ్వా అని సంతోషంగా అన్నది. మళ్ళీ ఆ రౌడీల నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని ఆమె సంతోషం ఎందుకో అర్థం కాక ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు ఆదిత్య. ఇప్పటి వరకు అయితే లేదు అన్నయ్య, ఇకపై కూడా ఉండదు అన్నది బిందు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవురా అన్నాడు ఆదిత్య. నేను ఇవాళ మా ఊరికి వెళ్తున్నా అన్నయ్య, మీకు తెలియదు కదా, రేపే నా పెళ్లి. అలాగే నా పెళ్లి ఈవెంట్ చేసేది ఎవరో కాదు, మీ వైఫ్ మధునే అని చెప్పింది బిందు. మేము వెళ్లే పెళ్లిలో పెళ్లి కూతురు ఈ అమ్మాయా అని అనుకుంటూ చరణ్, ఆదిత్య ఒకరినొకరు చూసుకుని, త్వరలో అన్నావు కానీ ఇంత త్వరగా నీ పెళ్లి అనుకోలేదు అని నవ్వి, అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తూ మళ్ళీ మీరు అంటూ పరాయవాణ్ణి చేస్తున్నావు ఎందుకురా అన్నాడు ఆదిత్య. సారీ అన్నయ్య, అలా వచ్చేసింది. అలాగే వదనతో కలిసి నువ్వు కూడా తప్పకుండా పెళ్లికి రావాలి అన్నది బిందు. రావాలి ఏంటిరా, ఆల్రెడీ వస్తున్నా కూడా మీ వదనతో కలిసి, నువ్వు కూడా మాతో వచ్చేసేమా, అసలే అంత దూరం ఒంటరిగా ఏం వెళ్తావు చెప్పు అన్నాడు ఆదిత్య. నిన్ననే పరిచయం అయ్యింది, అంతలా పరిచయం సరిగ్గా లేదు, అలాగే చనువు కూడా లేదు. అయినా కూడా తన విషయంలో ఒక అన్నయ్యలా ఆదిత్య ఆలోచించడం చూసి ఆదిత్యపై ఉన్న అభిమానం రెట్టింపు అయి గౌరవం ఏర్పడింది బిందుకి. అలాగే అన్నయ్య వస్తాను అని చిరునవ్వుతో అన్నది బిందు.
సరే బావా, మరి నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి కదా, ఆలస్యం అయితే మీ చెల్లి అస్సలు ఊరుకోదు అని చరణ్ వెళ్ళిపోయాడు. కారులో కూర్చోమా అన్నాడు ఆదిత్య. అన్నయ్య ఒక్క నిమిషం అన్నదే బిందు. చెప్పరా అన్నాడు ఆదిత్య. ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని క్యూట్ గా అడిగింది బిందు. మళ్ళీ మ్యారేజ్ తర్వాత ఆదిత్యను కలుస్తుందో లేదో అన్న ఉద్దేశంతో. ప్లీజ్ ఎందుకురా, ఒక చిన్న సెల్ఫీకి అని వచ్చి బిందు పక్కన నిలబడ్డాడు ఆదిత్య. బిందు ఫోటో క్లిక్ ఇవ్వబోతూ ఉండగా ఆదిత్య ఫోన్ మోగటంతో స్క్రీన్ పై మధు అని పేరును చూసి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సెల్ఫీలో కూడా ఆదిత్య కాల్ మాట్లాడుతున్నట్టుగా క్లిక్ వచ్చింది. ఆదిత్య ఎక్కడున్నావు అన్నది మధు. కారులో మధు, వస్తున్నా, 10 minutes లో నీ ముందు ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆదిత్య. తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. చిత్రాకి చరణ్ కూడా తనతో వస్తున్నాడు అన్న ఆనందంలో కాళ్ళు చేతులు ఆడటం లేదు. సర్దిందే సర్ది ఆగం ఆగం అయ్యింది పాపం. లేట్ అయితే చిత్ర ఏమంటుందోనన్న భయంతో గబగబా ఫ్రెష్ అవుతున్నాడు చరణ్. లోనికి వస్తూ ఉన్న బిందును చూసి సావిత్రమ్మ గారు, ఎవరునన్నా ఈ అమ్మాయి అని అడిగారు. అమ్మమ్మ, అంతకంటే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. నేను మధు బిజినెస్ వర్క్ మీద తాపేశ్వరం వెళ్లే విషయం మీకు తెలుసు కదా అన్నాడు ఆదిత్య. హా ఆదిత్య, నిన్ననే నాకు చెప్పింది అన్నారు సావిత్రమ్మ గారు. అనుకోకుండా నేను కూడా మధుతో వెళ్తున్నా అమ్మమ్మ అని ఆదిత్య అనగానే సావిత్రమ్మ గారికి ఆదిత్యకి ఉన్న ప్రమాదం గుర్తుకు వచ్చి వద్దు అని చెబుదామన్న మాటని గొంతులోనే ఆపేశారు. ఆదిత్యతో పాటు మధు కూడా ఉంటుంది అన్న విషయం గుర్తుకు వచ్చి. అలాగే ఆదిత్య, జాగ్రత్త మరి అన్నారు సావిత్రమ్మ గారు. అమ్మమ్మ, అలాగే మధు వెళ్లేది మ్యారేజ్ ఈవెంట్కి. ఆ మ్యారేజ్ ఎవరిదో కాదు, తనదే అని బిందుని చూపించగానే నమస్తే అమ్మమ్మ అని సావిత్రమ్మ గారు కాళ్ళకి దండం పెట్టింది బిందు. బిందు సంస్కారం ఆదిత్యకి సావిత్రమ్మ గారికి నచ్చింది. నీ పేరేమిటి తల్లి అని తల నిమురుతూ ప్రేమగా అడిగారు సావిత్రమ్మ గారు. బిందు అమ్మమ్మ అన్నది. సంతోషంగా ఉండు తల్లి అని మనసారా దీవించారు సావిత్రమ్మ గారు. అమ్మమ్మ, వారం రోజుల వరకు నువ్వు ఒంటరిగా ఉండవలసి వస్తుంది అని నీలిమాని రమ్మని చెప్పాను. మేము వచ్చే వరకు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండు, సరేనా అన్నాడు ఆదిత్య. తన పట్ల ఆదిత్య ప్రేమ, కేరింగ్, బాధ్యతకు సంతోషపడుతూ అలాగే ఆదిత్య అని అన్నారు సావిత్రమ్మ గారు. సరే అమ్మమ్మ, నేను ఫ్రెష్ అయి వస్తాను అని ఆదిత్య రూమ్ లోనికి వెళ్లిపోయాడు. బిందు, నువ్వు ఇల్లంతా చూడు, నేను ఈలోపు డైనింగ్ టేబుల్ మీద అన్ని సిద్ధం చేస్తాను అని సావిత్రమ్మ గారు అనటంతో బిందు వెళ్ళింది. రూమ్ లోనికి వచ్చిన ఆదిత్యకి బ్లౌజ్ థ్రెడ్స్ కట్టుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉన్న మధు కనిపించడంతో డోర్ క్లోజ్ చేసి వచ్చి మధు దగ్గరకు వెళ్లి ఆమెకు సహాయం చేస్తున్నాడు ఆదిత్య. స్పర్శ ద్వారా వచ్చింది ఎవరో అర్థమయ్యి, అయ్యాయా మీ ప్రోగ్రామ్స్, నాతో వస్తారో రారో ఏమీ చెప్పలేదు, నాకేమో టైం అవుతుంది, ఒకవేళ నువ్వు వస్తాను అంటే నీ లగేజ్ ప్యాక్ చేయాలి కదా అన్నది మధు వెనక్కు తిరిగి. ఆదిత్య సహాయం పూర్తి అవటంతో మధు కూల్, నీకు చాలా విషయాలు చెప్పాలి అని నీలిమ విషయం, చరణ్ విషయం, అలాగే బిందు విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు చెప్పు, నేను అసలు టైం వేస్ట్ చేశానా అన్నాడు ఆదిత్య. లేదు, ఫైనల్లీ నాతో వస్తున్నావు, నాకది చాలు ఆదిత్య, ఎలా ఉండాలో అనుకున్నా నువ్వు లేకుండా అన్నదే మధు. నేను కూడా, బట్ ఇప్పుడు కాదులే అన్నాడు ఆదిత్య. నువ్వు నాతో ఉంటావు ఇక అని సంతోషంగా అన్నదే మధు. నిజానికి మధుకి మిస్సింగ్ ఫీలింగ్ మాత్రమే కాదు, ఆదిత్యకి ఉన్న ప్రమాదం గుర్తుకు వచ్చి ఆదిత్యను ఒంటరిగా వదిలివేయటం ఇష్టం లేక అలా చెప్పి ఇప్పుడు ఆదిత్యాన్ని తనతో వచ్చేలా ఒప్పించింది అని ఆమె సంతోషాన్ని చూస్తూ ఉన్నాడు ఆదిత్య. అది ఒక్కటి చాలదా ఆమెకు అతనంటే ఎంత ప్రేమో చెప్పటానికి? అవును ఆదిత్య, బిందు ఎక్కడ ఉన్నది అని అడిగింది మధు. కింద ఉంది, కానీ నువ్వు వెనక్కు తిరుగు అన్నాడు ఆదిత్య. ఆదిత్య, అల్లరి చేయటానికి ఇదా సమయం అన్నది మధు. అల్లరి చేయటానికి కాదు, రాత్రి నేను చేసిన గాయాలకి మందు రాయటానికి అని బలవంతంగా మధుని వెనక్కు నెట్టి ఆయింట్మెంట్ రాస్తూ అన్నాడు ఆదిత్య. నాకు కనపడిన గాయాలు నీకెలా కనిపించాయి ఆదిత్య అన్నది మధు. నీ వీపు నీకు కనిపిస్తుందా మధు అన్నాడు ఆదిత్య. అవును కదా అని నాలుక ఖర్చుకున్నది మధు. నొప్పిగా ఉందామా అన్నాడు ఆదిత్య. లేదు ఆదిత్య, ప్రేమగా నువ్వు మందు రాస్తున్నావు కదా అన్నది మధు. ఇంకెప్పుడు ఇలా అసలు ఇబ్బంది పెట్టను అని రాయటం పూర్తి అవటంతో మధుని తన వైపునకు తిప్పుకుంటూ అన్నాడు ఆదిత్య. నాకు
నువ్వు మాత్రమే కాదు ఆదిత్య, నువ్వు చూపించే ప్రేమ అంటే చాలా ఇష్టం అన్నది మధు. అయితే మళ్ళీ అన్నాడు ఆదిత్య. అబ్బో ఆశ, నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాను, మళ్ళీ అంటే నాకు అసలు ఓపిక లేదు. అలాగే నువ్వు లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి, మర్చిపోయావా ఆదిత్య అన్నది మధు. నువ్వు ప్యాక్ చేయి మధు, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని టవల్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేసి మధు అంటూ పిలిచాడు ఆదిత్య. ఏంటి లాలపోయించాలా అబ్బాయి గారికి అన్నది మధు. కాదు, హేరి వాళ్ళ గాలికి వదిలే, ఎందుకంటే నేను చేసిన అల్లరి ఎవరికీ కనిపించకూడదు కాబట్టి అని చెప్పి వేగంగా వాష్రూంలో దూరాడు ఆదిత్య. మధు తిరిగి ఏం కౌంటర్ వేస్తుందో అన్న భయంతో. అది చూసి మధు చిన్నగా నవ్వి ఆదిత్య లగేజ్ ప్యాక్ చేసి కిందకు వచ్చింది. మధు వచ్చేసరికి సావిత్రమ్మ గారు సోఫాలో కూర్చోవటం చూసి వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు అని అర్థమయ్యే, నానమ్మ ఆయన ఫ్రెష్ అవుతున్నాడు, రాగానే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నది మధు. అప్పుడే లోనికి వస్తూ ఉన్న చిత్ర మధు మాటలు విని, మీకేనా, మాకు వద్దా బ్రేక్ఫాస్టు? వద్దు అంటే చెప్పు, ఏ బాబాయ్ హోటల్లో చూసుకుని ఈసారికి అక్కడ కానిచ్చేస్తాను అన్నది. మన ఇంట్లో ఉన్నా కూడా బయటకు ఎందుకు చిత్ర అని అక్కడికి వస్తూ అన్నాడు ఆదిత్య. మన ఇంట్లో అని అనుకునే అంత అధికారం నాకు లేదేమోలే ఆదిత్య అని మధు వైపు వారగా చూస్తూ అన్నది చిత్ర. అల్లరి ఆపుతావా చిత్ర, ఇక ఇప్పుడు నిన్ను ఎవరు వేరు చేసి మాట్లాడారే ఇక్కడ అన్నది మధు. అయ్యో, ఆ స్వేచ్ఛ కూడా లేదా నాకు అని చిత్ర అనగానే మధు చిత్ర వెంటపడింది. వాళ్ళని చూసి సావిత్రమ్మ గారు ఆదిత్య నవ్వుకున్నారు. కింద ఏవేవో శబ్దాలు వినిపించడంతో బిందు కిందకు వచ్చి అక్కడ చిత్ర మధులను చూసి తాను కూడా నవ్వుకున్నది. మధుకి అందకుండా పరిగెడుతూ ఉన్న చిత్ర బిందును చూసి, హే బిందు, నువ్వేమిటి ఇక్కడ అని ఆగి మరీ అడిగింది, తన వెంట పడుతున్న మధు గురించి మర్చిపోయి. చిత్ర ఆగటంతో మధు చేతికి చిక్కటం, మధు చేతిలో చేవాట్లు తినటం కూడా అయ్యింది. తన స్నేహితురాలిని తన దెబ్బలను పట్టించుకోకుండా, బిందు ఇంకా సమాధానం చెప్పలేదు, నువ్వు మేము వచ్చేది నీ పెళ్లికే, నువ్వు ఇక్కడే ఉంటే అవతల మా వాళ్ళని కష్టపడి ఒప్పించిందంతా వృధా అవుతుంది అన్నది చిత్ర. మేడం, నేను కూడా మీతో పాటే వస్తున్నా, అన్నయ్య అడగటంతో నేను ఇక్కడికి వచ్చేశాను అని బిందు అనగానే, మేడం ఏమిట్రా, అక్క అని పిలువు, తను నాకు చెల్లి అవుతుంది, నిజానికి తను నా పెద్ద చెల్లి, నువ్వు నా చిన్న చెల్లి అంటూ నవ్వాడు ఆదిత్య. లేదన్నయ్య, నీకు అందరికంటే చిన్న చెల్లెలు ఉంది, తన పేరు శ్రావ్య, వెళ్తున్నాం కదా పరిచయం చేస్తాను అన్నది బిందు. అలాగే అన్నాడు ఆదిత్య. మీరు ఇద్దరైనా బిందు అన్న సావిత్రమ్మ గారి ప్రశ్నకు అవునన్న సమాధానం ఇచ్చింది బిందు. బిందు, నీకు బావ కూడా ఉన్నాడు, ఇంకా బాగా చెప్పాలి అంటే ఆ బావ బాగుంటాడు, పెళ్లి కూడా కాలేదు, కావాలంటే నువ్వు ట్రై చేయొచ్చు, అంతలా అయితే నీ పెళ్లి కొడుకుని నీ అక్క చిత్రకు ఇచ్చేసాయి అని చిత్ర వైపు చూస్తూ అన్నది మధు. మధు ఎవరి గురించి అంటుందో అర్థమయ్యే సావిత్రమ్మ గారు ఆదిత్య చిత్ర వైపు చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నారు. మధు మాటకి చిత్ర, చంపుతా, వాడికి నాకు త్వరలో పెళ్ళవబోతుంది, ఇప్పుడు నువ్వు అలాంటి ఫిట్టింగులు పెట్టకు అన్నది చిత్ర. ఇక్కడ కూడా నీ దబాయింపైన చిత్ర అంటూ అక్కడికి వచ్చాడు చరణ్. వస్తూ ఉన్న చరణ్ వైపు అలానే చూస్తూ ఉన్నది బిందు. ఇందాక ఇతన్ని కేఫ్ దగ్గర అన్నయ్యతో చూశాను, అంటే వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీనా అనుకున్నది. బిందు, నీకు చెప్పాను కదా బావా అని, ఎవరో కాదు మా అన్నయ్యనే అంటూ చరణ్ ని చూపిస్తూ అన్నది మధు. భావన, వావ్ సూపర్, ఇక్కడ పిలవవలసిన వాళ్ళే పిలవటం లేదు అన్నాడు చరణ్. పెళ్ళయ్యాక పిలుస్తాను కానీ ఏంటి ఇంతలా రెడీ అయి వచ్చావు, జరిగేది ఏమైనా నీ పెళ్ళా అంటూ కోపంగా చరణ్ దగ్గరకు వెళ్లి టక్ తీసి క్రాఫ్ చెరిపేసింది చిత్ర. బిందు ఫీల్ అవుతుందేమో అని అనుకునే బిందు, చిత్రకి చరణ్ అంటే పిచ్చి ప్రేమ, ఒక రకంగా చెప్పాలి అంటే చరణ్ విషయంలో చిత్ర చాలా పొసెసివ్, అందుకే అలా చేస్తుంది అన్నాడు ఆదిత్య. నీ మెంటలా నీకు అని చరణ్ చిత్రాను తిట్టి మళ్ళీ నీట్గా టచ్ చేసుకుని క్రాఫ్ట్ సెట్ చేసుకున్నాడు. ఆదిత్య ఉద్దేశం అర్థమైన బిందు, అయ్యో అన్నయ్య, నేనేమీ ఫీల్ అవ్వటం లేదు, ఇంకా చెప్పాలి అంటే మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు, మీ మధ్య ఉన్న అఫెక్షన్ చూసి నేను కూడా మీలో ఒక మనిషి అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను అన్నది. ఆదిత్య చిన్నగా నవ్వి నీలిమ ఇంకా రాకపోవటం చూసి నీలిమకు కాల్ చేశాడు ఆదిత్య. నీలిమ కాల్ లిఫ్ట్ చేసి, బావా 2 నిమిషాల్లో నీ ముందు ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది. నానమ్మ, మీరు లగేజ్ ప్యాక్ చేసుకున్నారా మరి అని అడిగింది మధు. హా మధు, చేసుకున్నాను,
అన్నారు సావిత్రమ్మ గారు. సరే, అందరం బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదండి, నీలిమ కూడా వచ్చేసింది అంటూ లోనికి వస్తూ ఉన్న నీలిమను చూస్తూ ఆదిత్య అనేసరికి అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద సెటిల్ అయ్యారు. మధు చిత్రాలు అందరికీ వడ్డించి తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు మిగిలిన వాళ్లతో. ఎప్పుడూ కూడా ఆ డైనింగ్ టేబుల్ మీద వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉండేవారు. కానీ ఈ రోజు అంతమంది ఉండటం, అందరూ కూడా సరదాగా నవ్వుతూ తినటం చూసి సావిత్రమ్మ గారికి ఆదిత్యకి కళ్ళల్లో సన్నని నీటిపొర చేరింది. అలా సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితంలో కొత్త బంధాలు వచ్చినందుకు బ్రేక్ఫాస్ట్ తర్వాత నీలిమ, నానమ్మ జాగ్రత్త, బాగా చూసుకో, ముఖ్యంగా నీ అల్లరితో నాన్నమ్మను సతాయించకు, సరేనా అని చెల్లికి జాగ్రత్తలు చెప్పింది మధు. హలో అక్కగారు, నీకు నా మీద నమ్మకం లేదేమో కానీ మా బావకుంది, అందుకే నాకు చెప్పాడు అన్నది నీలిమ. అబ్బో, మా బావ, నేను లేనిదే బావ ఎక్కడి నుండి వచ్చాడే నీకు అని మధు ఇంకా ఏదో అనబోతూ ఉంటే మధు అని ఆదిత్య ఒక పిలుపు పిలవగానే మధు సైలెంట్ అయ్యింది. అది చూసి వాళ్ళ మధ్య బంధం ఎంతలా బలపడిందో అర్థమయ్యే బిందు తప్ప మిగిలిన వాళ్ళందరూ సంతోషించారు. ఆదిత్య నేరుగా వెళ్లి సావిత్రమ్మ గారిని హక్ చేసుకుని మిస్ యూ అమ్మమ్మ అన్నాడు. ఆదిత్య తన జీవితంలో సావిత్రమ్మ గారిని వదిలి ఉండటం ఇదే మొదటిసారి. సావిత్రమ్మ గారు కూడా అంతే. ఆదిత్య అంటూ ఆవిడ కూడా ఆదిత్య చుట్టూ చేతులు వేశారు. జాగ్రత్త అమ్మమ్మ, నేను నీకు కాల్ చేస్తూ ఉంటాను, నా కోసం ఆలోచించకుండా టైంకి తిను అన్నాడు ఆదిత్య. బావా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు వర్రీ అవ్వకు అని నీలిమ అనగానే ఆదిత్య సావిత్రమ్మ గారిని వదిలి నీలిమ తలనిమిరాడు. జాగ్రత్త ఆదిత్య, మధు నువ్వు కూడా, వాడి వెంట నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో మొదటిసారి వాడికి దూరంగా ఉంటున్నాను అని మధు చెయ్యి పట్టుకుని చెప్పారు సావిత్రమ్మ గారు. ఆదిత్య విషయంలో మధు భరోసా ఇవ్వటంతో నీలిమ, సావిత్రమ్మ గారు కలిసి మధు పుట్టింటికి వెళితే మిగిలిన వాళ్ళు అంతా తాపేశ్వరం బయలుదేరారు. తాపేశ్వరం స్వచ్ఛమైన పల్లె వాతావరణానికి నిదర్శనం. ప్రతి పల్లెలో ఇంట్లో పెళ్లి అనగానే చేసే హంగామా అంతా ఇంత కాదు అసలు. అందులో ఆడపిల్ల పెళ్లి అయితే మరేనో. కోడికూతతో తెల్లవారుజామున నిద్రలేచారు. తెల్లారే పెళ్లి కావటంతో గుమ్మానికి మామిడాకులు, బంతిపూలు కట్టి, అలాగే ఇంటి ముందు పచ్చని పందిరి వేసి వాకిలితో పాటు ఆ పందిరిని కూడా ఎంతో అందంగా ముస్తాబు చేశారు జగదాంబ గారి కుటుంబం. వచ్చే పోయేవాళ్ల పలకరింపులు, చుట్టుపక్కల వాళ్ల సలహాలతో నరేంద్ర, జగదాంబ గారు, యశోద గారు పెళ్లి పనులలో నిమగ్నమైతే శ్రావ్య మాత్రం అసలు పెళ్లి వాళ్ళ ఇంట్లో కాదు అన్నట్టుగా కూర్చొని రాత్రి జగదాంబ, యశోద గారుల మధ్య జరిగిన సంభాషణ గురించి ఆలోచిస్తూ ఉన్నది. నాన్నమ్మ, అమ్మ మాటలు విన్నాక నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే మాకు ఒక బాబాయి ఉన్నాడు అని. కాని ఎందుకు మాతో లేడు మరి? ప్రమాదం ఉంది అనే కదా పంపించింది అన్నారు. అంటే మా డాడీ మంచివాడు కాదా? డాడీ వలన బాబాయికి ఏమైనా ప్రమాదం ఉన్నదా? అందుకే బాబాయి మాతో లేడు. కానీ బాబాయి మేము కలిసి ఉంటే ఎంత బాగుండసలు. మా బాబాయికి అబ్బాయి పుట్టి ఉండవచ్చేమో. నాన్నమ్మ అన్నట్టుగా మా ఇంటి వారసుడు మా బాబాయి వాళ్ళ కొడుకే అవ్వవచ్చు. మళ్ళీ ఇన్నాళ్ళ మా జీవితంలో నేను కాని మా అక్క కాని అసలు రాఖీ పండుగ ఎలా ఉంటుందో కూడా అనుభూతి చెందలేకపోయాం. మా ఫ్రెండ్స్ అందరూ రాఖీ పండుగకు 2 రోజుల ముందు ఇంటికి వచ్చేవారు. పండుగ తర్వాత హాస్టల్కు వచ్చి మా అన్నయ్య ఇది ఇచ్చాడు, మా తమ్ముడు ఇది ఇచ్చాడు అని చెప్తూ వాళ్ళు సంబరపడిపోతూ ఉంటే నేను మాత్రం బాధపడేదాన్ని. ఆ దేవుడు మాకు అన్నయ్యను కాని తమ్ముడిని కాని ఇవ్వలేదు అని. అక్క రాగానే బాబాయి గురించి చెప్పాలి. అక్క కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మేము ఇద్దరం అమ్మాయిలమే కదా. ఏ ఆడపిల్లకైనా నాన్న తర్వాత అంతటి ధైర్యం ఏదైనా ఉంది అంటే అది అన్నయ్యనే. కానీ మాకేమో అంటూ బాధపడుతూ ఉన్నది. దేవుడా, మా బాబాయి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళను మేము కలిసేలా చెయ్యి. మా బాబాయి మాతో సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని మనసులో అనుకుని తాను కూడా వాళ్ళ అక్క పెళ్లి పనుల్లో చెయ్యి కలిపింది. చరణ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే పక్కన చిత్ర, వెనుక బ్యాక్ సీటులో ఆదిత్య, మధు, బిందు కూర్చున్నారు. బిందు, మీ ఊరిలో మడతకాజా ఫేమస్ అంట కదా అని ఒక రకమైన ఎక్సైట్మెంట్ తో అడిగింది చిత్ర. పక్కన ఉన్న చరణ్ మొదలు పెట్టావు నీ తిండిగోలా అని చిన్నగా అన్నాడు. అయినా కూడా చరణ్ కి చిత్ర చేతిలో దెబ్బలు తప్పలేదు పాపం. అది చూసి ఇప్పుడు చరణ్ ని ఎందుకు కుట్టావు చిత్ర అన్నాడు ఆదిత్య. బిందుతో మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యాడు, అందుకే ఒక్కటిచ్చాను
అన్నది చిత్ర. హా, సరిపోయింది చరణ్, మీ చెల్లి లేచాక డ్రైవింగ్ నేను చేస్తాలే. అసలే మీ చెల్లి నా మీద పడుకున్నది. డిస్టర్బ్ చేస్తే ఇందాక నీకు జరిగినది నాకు జరుగుతుంది అంటూ నవ్వుకున్నాడు. అవును ఆదిత్య, మధు ఏమిటి కారు ఎక్కినప్పటి నుంచి పడుకునే ఉన్నది? హెల్త్ బాగాలేదా అన్నది చిత్ర. బాగానే ఉంది, అయినా మీ ఫ్రెండ్కి నిద్ర అంటే బంగారంలే అన్నాడు ఆదిత్య. అంతేనా, లేకపోతే నైట్ నిద్ర లేదా దానికి అంటూ నవ్వింది చిత్ర. చిత్ర మాట విని చరణ్ తలకొట్టుకుంటే ఆదిత్యకి మాత్రం ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. చిత్ర చెల్లెలు కదా, ఎలా చెప్పాలో అని. అదే ఆ ప్లేస్ లో చరణ్ ఉంటే ఆదిత్య కామ్గా ఉండేవాడు కాదు. బావమరిది వాళ్ళ కోడ్ భాషలో సెటైర్లు వేసుకునేవాళ్లు. సమాధానం వచ్చే వరకు చిత్ర వదలదు అని అనుభవం ఉన్న చరణ్, ఒసేయ్, ఒక అన్నయ్యతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదా? ఇంకా మధుని అడుగు అలా, కానీ బావని కాదు. ఇప్పుడు చూడు బావ ఎంత ఇబ్బంది పడుతున్నాడు నీకు సమాధానం చెప్పలేక అని మెసేజ్ చేశాడు చరణ్. అప్పటికే ఆదిత్యాన్ని అడుగుదాము అని నోరు ఎత్తిన చిత్ర మెసేజ్ నోటిఫికేషన్ రావటం చూసి ఓపెన్ చేసి చదివి చరణ్ వైపు చూస్తూ ఓ పిచ్చి నవ్వు నవ్వింది. ఆదిత్యకి కూడా భీభత్సంగా నిద్ర వస్తుంది, కానీ ఇద్దరు పడుకుంటే బాగోదు అని కష్టంగా ఆపుకుంటూ ఉన్నాడు. చిత్ర ఇక అక్కడి వాతావరణాన్ని మార్చడం కోసం, బిందు, నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు అనుకుంటా నాకు అని అన్నది. అమ్మయ్య, మెసేజ్ చేసి మంచి పని చేశాను, లేకపోతే ఇప్పుడు బిందు ప్లేస్ లో బాగుండేవాడు అనుకున్నాడు చరణ్. అవునక్క, చాలా ఫేమస్, పెళ్లి అయ్యేలోపు మీకు రుచి చూపిస్తానులే అన్నది బిందు. అది సరే కాని అక్క అంటున్నావేమిటి? నన్ను అక్క అని చరణ్ ని బాబా అంటూ వరుసలు కలిపేద్దాము అనేనా అన్నది చిత్ర. కలపకపోయినా కూడా నాకు బావే అవుతాడు కదా అక్క, ఎందుకంటే నాకు మధు వదన అవుతుంది, మరి వదన వల్ల అన్నయ్య బావవుతాడు కదా అని చిత్ర గురించి అర్థమయ్యి లోపల నవ్వుని దాచుకుంటూ అన్నది బిందు. బిందు మాట విని చిత్ర చరణ్ వైపు చూసింది. అతను చిన్నగా నవ్వటం చూసి, నవ్వు బాగానే వస్తుంది, కానీ కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద పెట్టావు, మా మీద కాదు అన్నది. చరణ్, నిన్ను చూస్తూ ఉంటే జాలి వేస్తుంది నాకు. పెళ్లికి ముందే నీ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా పెళ్లి తర్వాత తలుచుకుంటే వామ్మో అన్నాడు ఆదిత్య. ఏం చేద్దాం బావా, మరి ప్రేమించాక తప్పదు కదా అన్నాడు చరణ్. చరణ్ వైపు ఒక లుక్ ఇచ్చి, అవును బిందు, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ ఊరు మొత్తం ఎవరు చూపిస్తారు మాకు? అసలే చాలా బాగుంటుందట కదా చుట్టూ చెట్లతో పొలాలతో అన్నది చిత్ర. మనకు ఏమైనా ఇప్పుడు ఊరు తెలుసా, అయినా వెళ్ళటం లేదా? అప్పుడు కూడా అంతే, తను లేకపోతే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళవలసిన అమ్మాయి నీకోసం ఇక్కడే ఉంటుందా ఏమిటి అన్నాడు చరణ్. నేను వెళ్ళిపోయినా కానీ నా చెల్లెలు శ్రావ్య మీకు చూపిస్తుందిలే అన్నది బిందు. హో, నాకు ఇంకో చెల్లి ఉన్నదా అనే సంతోషం ఆదిత్యది అయితే, హో, నాకు ఇంకో మరదలు కూడా ఉందా అనే సంతోషం చరణ్దే. చరణ్కి సంతోషం అయితే చిత్రకి కోపము, బాధ. చరణ్ని కొట్టాలి అన్న ఆరాటం, తన వెంటే ఉండేలా చూసుకోవాలి అన్న ఆవేశం, ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ తో చరణ్ని కాల్ చేసేలా చూస్తూ ఉన్నది. అందరినీ డిస్టర్బ్ చేసేలా బిందుకి జగదాంబ గారి నుంచి కాల్ వచ్చింది. కాల్ ఎందుకో అర్థమయ్యి బిందు కాల్ లిఫ్ట్ చేయగానే, నానమ్మ వచ్చేస్తున్నా, నేను దారిలోనే ఉన్నాను అన్నది. హా, కానీ జాగ్రత్త, అసలే అంత దూరం ఒక్కదానివే అంటే కష్టం అన్నారు జగదాంబ గారు. లేదు నానమ్మ, నేను అన్నయ్య వాళ్లతో వాళ్ళ కారులోనే వస్తున్నాను, వచ్చాక నీకు అన్నయ్యను వదన్ను పరిచయం చేస్తాను అన్నది బిందు. బిందు పిలిచే అన్నయ్య అనే పిలుపు గమనించిన జగదాంబ గారికి బిందుకి ఆదిత్య అంటే ఎంత అభిమానమో అర్థమయ్యి, ఒక్కసారి ఆ అబ్బాయికి ఫోన్ ఇవ్వు బిందు, మాట్లాడతాను అని జగదాంబ గారు అనటంతో, అన్నయ్య, నానమ్మ నీతో మాట్లాడుతుందట అని మొబైల్ ఆదిత్యకి ఇస్తూ అన్నది బిందు. నానమ్మ అని మధురంగా అంటూ తన భుజంపై ఉన్న మధుని మెల్లగా అడ్జస్ట్ చేసుకుని బిందు నుంచి మొబైల్ అందుకుని, హలో నానమ్మ, బాగున్నారా అని అభిమానంగా పలకరించాడు ఆదిత్య. ఆదిత్య గొంతు విని ఏదో తెలియని అనుభూతికి లోనైన జగదాంబ గారు ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ మాట్లాడటమే మర్చిపోయారు. జగదాంబ గారి నుంచి సమాధానం రాకపోవటంతో హలో అన్నాడు ఆదిత్య. ఆదిత్య గొంతుతో స్పృహలోనికి వచ్చి, నీ పేరేమిటి నాన్న అని ప్రేమగా అడిగారు జగదాంబ గారు. ఆదిత్య నానమ్మ అన్నాడు. నాన్న తెలుసు కదా, రేపు చెల్లి పెళ్లి అని, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ చాలా జాగ్రత్తగా రండి, అసలే సిటీ నుంచి వస్తున్నారు కదా అన్నారు జగదాంబ గారు. నానమ్మ, మీరు ఈ మనవడిపై నమ్మకం ఉంచండి,
నా చెల్లిని జాగ్రత్తగా తీసుకుని వచ్చే బాధ్యత నాది అన్నాడు ఆదిత్య. సంతోషం నాన్న, ఇక ఉండనా అన్నారు జగదాంబ గారు. ఆ నానమ్మా అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆదిత్య. ఇంతసేపు మౌనంగా ఉన్న చిత్ర ఆదిత్య కాలు మాట్లాడటం పూర్తి అవటంతో తన నోటికి పని చెప్తూ ఉన్నది. పైకి చరణ్ కసురుతూ ఉన్నా కానీ లోపల చిత్ర సంతోషం అల్లరి చూసి మురిసిపోతున్నాడు. అమ్మా అమ్మా అంటూ ఆటో దిగగానే అరవటం మొదలుపెట్టింది నీలిమ. నీలిమ అరుపులు విని సావిత్రమ్మ గారు, నీలిమ ఎంత అల్లరి పిల్ల, అసలు మధులా సైలెంట్ కానే కాదు అని అనుకున్నారు. సావిత్రమ్మ గారి కోసమే ఎదురు చూస్తూ ఉన్న కళ్యాణి గారికి నీలిమ అరుపులు వినగానే అర్థమయ్యింది సావిత్రమ్మ గారు వచ్చారు అని. వాళ్లకు ఎదురుగా వెళ్లి సావిత్రమ్మ గారిని పలకరించి లోనికి తీసుకుని వచ్చారు. కష్టపడి నానమ్మని నేను తీసుకుని వస్తే నువ్వే నానమ్మతో చనువు పెంచుకుంటున్నావు కదా అని కళ్యాణి గారి వైపు చిరుకోపంగా చూస్తూ అన్నది నీలిమ. నీలిమ మాటలకి సావిత్రమ్మ గారు చిన్నగా నవ్వే, బాగా అల్లరి చేస్తుంది అనుకుంటా కదా కళ్యాణి అన్నారు. అది చేసే అల్లరి ముందు బాగా అనే పదం కూడా తక్కువే అత్తయ్య, మీరు కూర్చోండి, నేను జ్యూస్ తీసుకుని వస్తాను అన్నారు కళ్యాణి గారు. ఇప్పుడు వద్దురా, కావలసి వచ్చినప్పుడు అడుగుతాను అన్నారు సావిత్రమ్మ గారు. నానమ్మ, ఇది మన ఇల్లు, మీరు మొహమాట పడకండి. నేనైతే బావ ఎప్పుడు మీ గురించి చెప్పారో అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను. నాకు ఒక నానమ్మ ఉంటే నేను ఎలా ఉండేదానినో అలా మీతో ఉంటాను అని అన్నది నీలిమ. ఉంటే ఏంటి నీలిమ, నేను ఉన్నా కదా అని సావిత్రమ్మ గారు అనగానే నీలిమ ఒక్కసారిగా వచ్చి సావిత్రమ్మ గారిని చుట్టేసింది. నీలిమ ఒక్కసారిగా అలా వచ్చేసరికి సావిత్రమ్మ గారు ఇబ్బంది పడతారేమో అని భావించిన కళ్యాణి గారు, క్షమించండి అత్తయ్య, మధు కడుపులో ఉన్నప్పుడే మా అత్తయ్య గారు చనిపోయారు. నా పిల్లలకు నాన్నమ్మ ప్రేమ, నాన్నమ్మతో చేసే అల్లరి ఏవీ తెలియదు, అనుభవించలేదు కూడా. ఇప్పుడు మీరు అలా అనేసరికి నీలిమ సంతోషంతో మిమ్మల్ని చుట్టేసింది అన్నారు. దానికి క్షమించు అని ఎందుకు అన్నావు కళ్యాణి? ఒకవేళ నేనే మీ అత్తయ్య అయితే అలా చెప్తావా అన్నారు సావిత్రమ్మ గారు. కళ్యాణి గారు సావిత్రమ్మ గారి వైపు అభిమానంగా చూస్తూ ఉన్నారు. నానమ్మ, మీకు మా చిన్నప్పటి ఫొటోస్ చూపిస్తాను అని నీలిమ పరుగున లోనికి వెళ్లి ఫోటో ఆల్బంతో బయటకు వచ్చి సావిత్రమ్మ గారికి చూపిస్తూ ఉన్నది. సగం దూరం వరకు సాగిన వాళ్ల ప్రయాణం అప్పుడే మధ్యాహ్నం అయింది అని భోజనం చేయాలి అని గుర్తు చేయటంతో, బావా లంచ్ చేద్దామా, ఏదైనా రెస్టారెంట్ చూసి కారు ఆపవా అని అడిగాడు చరణ్. చరణ్ రెస్టారెంట్ అనగానే, కాస్త ఆ పని చూసి పుణ్యం కట్టుకోరా బావా, ఆకలికి చచ్చిపోయేలా ఉన్నా అన్నది చిత్ర. అంతలా ఆకలిగా ఉన్నప్పుడు చెప్పవచ్చు కదా చిత్ర అన్నాడు ఆదిత్య. ఎందుకు చెప్తుంది బావా, ఆ వాగుడికి తిన్నది అంతా డైజెస్ట్ అయ్యింది అని నేను ఎక్కడ అంటానో అని చెప్పకుండా దాచుకుంది. కానీ దీని వాగుడికి బ్రేక్ పడినప్పుడే నాకు అర్థమయ్యింది అన్నాడు చరణ్. రెస్టారెంట్ రాగానే ఆ పని చేయి చరణ్, మరి అసలే వెళ్లేసరికి ఎంత టైం అవుతుందో అని ఆదిత్య అనేసరికి చరణ్ సరే అన్నాడు. కొంచెం దూరం ముందుకు వెళ్ళాక రెస్టారెంట్ కనిపించడంతో చరణ్ కారు ఆపాడు. ఆదిత్య అర్థమయ్యి, చరణ్ ముందు వీళ్లను తీసుకుని వెళ్లి ఏమైనా ఆర్డర్ ఇవ్వు, నేను మీ చెల్లిని తీసుకుని వస్తాను అని అనటంతో చరణ్, చిత్ర, బిందు ముగ్గురు వెళ్లారు. వాళ్ళు వెళ్లగానే మధు మధు అంటూ మధు చెంపపైన తట్టాడు ఆదిత్య. మధుకి మెలకువ వచ్చి, ఏమిటాదిత్య అప్పుడే వచ్చేశామా అని కళ్ళు తెరవకుండానే అన్నది మధు నిద్రమత్తో ఉన్నందున. లేదు రాలేదు ఇంకా, కానీ లంచ్ చేయవా, లే ముందు అంటూ తన భుజం మీద నుంచి లేపాడు ఆదిత్య. అబ్బా నాకేం వద్దు, నేను పడుకుంటాను అని మళ్ళీ ఆదిత్య భుజం మీద పడుకున్నదే మధు. నైట్ నీకే కాదు నాకు కూడా నిద్ర లేదు, ఇద్దరం పడుకుంటే బాగోదు అని నేను మెలకువగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు మెలకువగా ఉండు, నేను పడుకుంటాను అని అనగానే మధు ఆదిత్య మీద నుంచి లేచి కళ్ళు తెరిచి ఆదిత్య వైపు చూసింది. అతని ముఖం నీరసంగా ఉండటం చూసి, నువ్వు కూడా పడుకోపోయావా మరి అన్నది. ఇద్దరం పడుకుంటే ఎలా, చరణ్ని ఒక్కడిని ఎలా డ్రైవ్ చేయమని చెప్పను అన్నాడు ఆదిత్య. అందుకే నైటు మంచిగా నిద్రపోవాలి అనేది, కానీ నువ్వేమో అన్నదే మధు. మధు అలా మాట్లాడుతూ ఉంటే ఆదిత్యకు క్యూట్ గా అనిపించి మధు బుగ్గలు పట్టుకుని కొరికేశాడు. ఇక్కడ కూడా మొదలు పెట్టకు కాని పద, అసలే పెళ్లి హడావిడిలో తినటానికి సమయం ఉంటుందో ఉండదో అన్నదే మధు. లేకపోయినా నేను తినిపిస్తాను, నా భార్యను అలా ఆకలితో ఉంచను అన్నాడు ఆదిత్య. ఆదిత్య నోటి వెంట నా భార్య అనే పదం విని అతని వైపు అలానే చూస్తూ ఉన్నదే మధు. ఏమిటి అన్నట్టుగా కనుబొమ్మలు ఎగరవేశాడు ఆదిత్య. మధు అలానే చూస్తూ, లవ్ యూ ఆదిత్య
అన్నది. అబ్బా మధు, ఇలాంటి ప్లేసులో ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అసలు అన్నాడు ఆదిత్య. ఏ ఫాంటసీ ఏమైనా ఉందా అన్నదే మధు. అంతా అయ్యాక ఏముంటుంది కానీ మన రూమ్ లో చెప్తే బాగుండు అని ఓ ఫీలింగ్ అంతే అన్నాడు ఆదిత్య. నేను కనీసం చెప్పాను, కానీ నువ్వు అది కూడా చెప్పలేదు ఆదిత్య అన్నది మధు. మన ప్రేమకు ప్రతిరూపం ఇవ్వటం కోసం నేను అంతలా కష్టపడేది, నీ మీద ప్రేమ చూపించేది కనిపించడం లేదు, కానీ నేను ప్రపోజ్ చేయనిది కనిపిస్తుంది కదా అన్నాడు ఆదిత్య. మాటలు బాగా నేర్చావు, ఇప్పుడు కాదు కానీ బిందు పెళ్లి అయ్యాక చెప్తాను నీ సంగతి అంటూ కారు డోర్ ఓపెన్ చేసుకుని రెస్టారెంట్ లోనికి వెళ్ళింది మధు. తన వెనకాలే కారు దిగిన ఆదిత్య మధు నడకకి తగ్గట్టుగా నడుం వరకు ఉన్న ఆమె కురులు అటూ ఇటూ ఊగడం చూసి వయారి భామ నీ హంస నడక అంటూ పాడుతూ ఉండగా మధు వెనక్కు తిరిగి ఏంటి ఆదిత్య నువ్వు అని చిరుకోపంగా చూస్తూ అతని చేయి పట్టుకుని లాగి అతనితో సమానంగా నడిచింది. లోనికి వచ్చిన చరణ్, చిత్ర, బిందులకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చేసి రెస్ట్ రూమ్ వైపు వెళ్తూ ఉన్న ఆదిత్య మధుల వైపు చూశాడు. మరో ప్రక్క ఏమిటత్తయ్య అలా ఉన్నారు, బిందుతో కాల్ మాట్లాడినప్పటి నుంచి గమనిస్తున్నాను అని పనులన్నీ కంప్లీట్ అవటంతో జగదాంబ గారి పక్కన కూర్చుంటూ అన్నారు యశోద గారు. ఎలా ఉన్నానే అన్నారు జగదాంబ గారు తన ఆలోచనలోనే ఉంటూ. అంటే కొంచెం కలవరపడుతున్నారు, కానీ అది ఏ విషయంలో అనేది మాత్రం అర్థం కావటం లేదు అన్నారు యశోద గారు. ప్రస్తుతం నాకు ఉన్న కలవరం ఏమిటో నీకు తెలియదానే అన్నారు జగదాంబ గారు. సురేంద్ర గురించి, అతని కుటుంబం గురించి అన్నారు యశోద గారు. ఒక్కటి చెప్పు యశోద, ఇప్పుడు బిందుకి అన్నయ్య ఉంటే ఈ పెళ్లిని ఎంత బాగా జరిపించేవాడు కదా, ప్రతి పని తన మీద వేసుకునేవాడు, అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు అన్నారు జగదాంబ గారు. నేను కూడా అదే అనుకుంటున్నా అత్తయ్య, పెళ్ళైన నెలకే తల్లిని అయితే ఇప్పుడే మనకు పిల్లలు ఎందుకు అని బలవంతంగా అబార్షన్ చేయించి 3 ఏళ్ల తర్వాత నన్ను తల్లిని చేశాడు మీ అబ్బాయి. అదే అబార్షన్ కనుక జరగకపోయి ఉంటే అప్పుడు నాకు కొడుకు పుట్టేవాడేమో. మీరు అన్నట్టుగా ఈ వంశం మీ కొడుకులతో ఆగేది కాదు అన్నారు యశోద గారు. అవును, స్వార్థంతో నిండిన నా పెద్ద కొడుకు ఆలోచనల వలన చాలా కోల్పోయామే మనం. కానీ యశోద, ఇందాక బిందు ఒక అబ్బాయితో మాట్లాడించింది. నాన్నమ్మ అంటూ ఎంత ప్రేమగా మాట్లాడాడో, మళ్ళీ మీ మనవడు అని కూడా అన్నాడే, ఆ పదం నాకెంత సంతోషాన్ని ఇచ్చిందో అంతే బాధను కూడా ఇచ్చింది. కానీ బిందు పెళ్లి అయ్యే వరకు ఆ అబ్బాయి ఇక్కడ ఉంటాడట. నా జీవితం చివరకు వచ్చింది. ఇప్పుడు నాకంటూ కోరికలు ఏముంటాయి? అందుకే ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నన్ని రోజులు తనలో నా మనవడిని చూస్తూ గడిపేస్తాను అని యశోద గారి చేతులు పట్టుకుని భావోద్వేగంగా చెప్పారు జగదాంబ గారు. ఓ, ఇదేనా మీ కలవరపాటుకి కారణం అన్నారు యశోద గారు. అవునే, ఆప్యాయంగా నానమ్మ అని పిలిచిన ఆ పిలుపు నన్ను ఏదో తెలియని అనుభూతికి గురిచేసింది. నేనే కాదు, బిందు కూడా ఆ అబ్బాయిపై అభిమానం పెంచుకున్నది. అప్పుడు అర్థమయ్యిందే నాకు సోదరులు లేరు అని, నా మనవరాలు ఎంతలా బాధపడుతుందో అని అన్నారు జగదాంబ గారు. అంతే కదా అత్తయ్య, మరి ఏ ఆడపిల్లకైనా తండ్రి మొదటి ధైర్యం అయితే తర్వాత సోదరులే కదా. తండ్రితో చెప్పుకోలేనివి కొన్ని విషయాలు కూడా సోదరులతో చెప్పుకుంటాం. దురదృష్టం ఏమిటో కానీ నా పిల్లలకు తండ్రి ప్రేమ పూర్తిగా అందలేదు, అలాగే సోదరుల ప్రేమ కూడా. అందుకే బిందు ఆ అబ్బాయిలో అన్నయ్యను చూసుకుంటుంది అన్నారు యశోద గారు. నేను కూడా అదే అనుకున్నా. సరే, రాత్రికి వంటలు ఎక్కువ చేయి నా మనవడి కోసం అంటూ నవ్వారు జగదాంబ గారు. అలాగే అంటూ ఆ నవ్వులో జత కలిపారు యశోద గారు. రెస్ట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన మధు చరణ్నే అతుక్కొని కూర్చొని ఉన్న చిత్రాన్ని చూసి చిన్నగా నవ్వి బిందు పక్కన సెటిల్ అయితే మధు పక్కన ఆదిత్య కూర్చున్నాడు. నువ్వు కూడా తినకపోయావో చరణ్, ఎందుకు మా కోసం వెయిట్ చేస్తున్నావు అన్నాడు ఆదిత్య. పర్లేదులే బావా, ఏం కావాలో చెప్పు అన్నాడు చరణ్. మా ఇద్దరికి పన్నీర్ బిర్యానీ, నువ్వు కూడా ఏదైనా ఆర్డర్ ఇచ్చుకో అన్నాడు ఆదిత్య. ఆదిత్య నోటి వెంట పన్నీర్ బిర్యానీ అని వినగానే మధు ఒక్కసారిగా ఆదిత్య వైపునకు తిరిగినది. ఏమిటి అన్నట్టుగా ఐబ్రోస్ రైస్ చేశాడు ఆదిత్య. నీకు ఆ బిర్యానీ నచ్చదుగా, ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు కదా అన్నది మధు. ఈ మధ్యనే నా పెళ్ళం అలవాటు చేసిందిలే, తింటే నీకేమైనా ప్రాబ్లమా అని కళ్ళు చిన్నవిగా చేస్తూ అడిగాడు ఆదిత్య. నాకేమీ ప్రాబ్లం లేదు అని అందంగా నవ్వుతూ అన్నది మధు. చరణ్ ఆర్డర్ ఇవ్వబోతూ ఉండగా, చరణ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకో, నాకు ఇది సరిపోలేదు, నీతో షేర్ చేసుకుంటా అన్నది చిత్ర పక్క నుంచే. చరణ్ ఆర్డర్ ఇచ్చి
చిత్ర, బాగా ఆకలి వేస్తుందా అని ఆమె కురులను చెవి వెనుక పెడుతూ ప్రేమగా అడిగాడు చరణ్. వాళ్ళ గురించి తెలిసిన మధు, ఆదిత్యాలు నవ్వుతూ చూస్తూ ఉంటే బిందు మాత్రం వాళ్ళని అలానే చూస్తూ వెరీ లవబుల్ అండ్ క్యూట్ కపుల్ అని అనుకున్నది మనసులో. హా బావా, నైట్ సరిగ్గా తినలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా డైజెస్ట్ అయ్యింది, అదీ కాక ఈ పెళ్లి బిజీలో విజయవాడలో ఉండను కదా, మళ్ళీ ఎప్పుడు బిర్యానీ తింటానో అన్న బెంగతో ఇంకా ఆకలి వేస్తుంది అన్నది చిత్ర. హహహ, నిన్ను అంటూ చిత్ర తల మీద చిన్నగా మొట్టికాయ వేశాడు చరణ్. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఆర్డర్ రావటంతో తినటం స్టార్ట్ చేశారు. ఆదిత్య ఇష్టంగా తినటం చూసి మధు లోపల హ్యాపీగా ఫీల్ అయ్యింది. నా ఇష్టాలని నీ ఇష్టాలుగా మార్చుకున్నావా ఆదిత్య, లవ్ యూ అని అతని వైపు ప్రేమగా చూస్తూ అనుకున్నది. దెబ్బకి ఆదిత్యకు పొలమారటంతో మధు వెంటనే అలర్ట్ అయ్యి అతనికి వాటర్ ఇచ్చి తల మీద చిన్నగా కొట్టింది. మధు అంత ప్రేమగా ఆదిత్యను తలుచుకోవటంతో అతనికి ఇంకా నార్మల్ అవటం లేదు. అది చూసి మధు కళ్ళల్లో సన్నని నీటిపొర చేరింది. అందరూ తన వైపే చూస్తున్నారు అని అనిపించి తల పక్కకు తిప్పిన ఆదిత్యకి మధు కన్నీళ్లు చూసి, ఏంటి మా నువ్వు ఇంత చిన్నదానికి ఇలా ఎమోషనల్ అవుతున్నావు, నాకేమీ కాలేదు అని తన చెయ్యి ఆమె భుజం చుట్టూ వేస్తూ అన్నాడు. మధు కంప్లీట్ గా డైవర్ట్ అవటం కోసం నేను తినిపించనా అని నోటి వరకు తీసుకుని వచ్చాడు చైతన్య. ఆదిత్య, మనం రెస్టారెంట్ లో ఉన్నాం అని చిన్నగా అన్నది మధు. అయితే ఏమవుతుందే, అందరి కోసం ఆలోచిస్తూ ఇంత మంచి హ్యాపీ మూమెంట్స్ మిస్ అవుతావా అని చిత్ర గదిమింది. ఎస్, నా చెల్లి చెప్పింది కరెక్ట్, నేను ఇంతవరకు నీకు తినిపించలేదు, కానీ నువ్వు నాకు తినిపించావు, అది కూడా రెస్టారెంట్ లో అందరి ముందే అని రెస్టారెంట్ అన్న పదాన్ని గట్టిగా ఒత్తి పలుకుతూ అన్నాడు ఆదిత్య. మధు అలానే చూస్తూ ఉంది ఆదిత్య వైపు. చూసింది చాలు కాని ఆను అని ఆదిత్య అనగానే మధు అందరి వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఆ అన్నది. ఆమె కళ్ళల్లో చిన్నగా మొదలైన సిగ్గుని మురిపెంగా చూస్తూ ప్రేమగా మధుకి తినిపించాడు ఆదిత్య. తన ప్రేమైన భర్త మొదటిసారి తినిపించడంతో మధు కూడా అంతే ప్రేమగా అతని తొలి ముద్దని స్వీకరించింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.